నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. సో 11వ ఏట నుంచి 12వ ఏటకి వెళ్తున్నటువంటి శుభ సందర్భంగా అసలు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అనేవి చేస్తారు రానున్న రోజులు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్తలు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో వినోద్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, ఎట్లా అనిపిస్తూ ఉంది? అంటే 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఏమైనా కార్యాచరణ ఏమైనా జరుగుతూ ఉందా? ఇప్పటికే మీరు చూసినట్లు అన్న 11 సంవత్సరాల అనేక విప్లవమైన మార్పులు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో గౌరవనీయులు పెద్దలు విశ్వగురువు ఈ అంతటికి విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలో మరి 11 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఈ దేశంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఇటు అనేక రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల అధికారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ ఈ దేశాన్ని రక్షణ కవచంగా నిలుస్తూ అటు సైనిక దళాలకు ఇటు సంక్షేమ విషయాల్లో రైతన్నలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున మరి ఇక్కడున్న ప్రజలకు కావచ్చు అనేక సౌకర్యవంతమైన సంక్షేమ పథకాల విషయంలో కూడా ముందంజలు వేస్తూ నేడు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరాలు అడుగుపెడుతున్న ప్రతి బీజేపీ కార్యకర్తకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సిగ్నేచర్స్ పెడతారా. సో దీంతో పాటు మీరు దేశం గురించి సైనికుల గురించి మీరు ఒక మాట మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ ఇస్తా. సో గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో దేశాన్ని ఏలిన తర్వాత అంటే భారత్ పైన భారత సైనికుల పైన దాడి చేసినా కూడా అప్పటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ డిసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉండే, ప్రాణాలు పోతుండే. ఎవరైతే ఆ సైనికులు ఎవరైతే ఉండేనో అప్పట్లో మనం వింటూనే ఉంటుండే వినోద్ భాయ్, మన ఇంట్లో నుంచి ఎవరైనా మనం ఆర్మీకి మిలిటరీకి వెళ్దామని చెప్పేసి మనం అనుకుంటే మన అమ్మ నాన్నలు వద్దు బిడ్డ నువ్వు పోతే మళ్ళీ రావు అని చెప్పేసి ఆనాటి కాలంలో మనం ఈ మాటలు వింటుండే. కాకపోతే ఇప్పుడున్న నవేడేస్లో అట్లా కాదు, ఇండియన్ ఆర్మీకి పంపించాల్సిందే, ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డని బార్డర్లో నిలబెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్ అయ్యేలా అనుకుంటున్నారంటే దీనికి గల మెయిన్ కారణం ఏదైనా ఉంది అంటే బీజేపీ సర్కార్ అడుగుపెట్టిన తర్వాత సైనిక దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, సైనికుల్ని ఎవరైతే చాలా మంచిగా చూసుకుంటా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీని గురించి ఏం చెప్తారు అన్న? మీరు చూస్తున్నట్లయితే గత 2 నెలల్లో మనకేం జరిగిందో మొత్తం తెలుసు. అనేక ఒడిదడుకులతోని గతంలో ఉన్న ప్రభుత్వాలు డిసిషన్ తీసుకోక అసలు బార్డర్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, మన ఇండియాకి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి అసలు ఒక ప్రాక్టికల్గా షెడ్యూల్ లేదు. కానీ ఈరోజు భారతదేశానికి అన్యాక్రత మతస్థులు కావచ్చు, మరి ఇతర దేశాల్లో ఉగ్రవాద సంస్థలు రావాలంటే నరేంద్ర మోదీ యొక్క ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నటువంటి ఈ అధికారం ఉన్నటువంటి అధికారుల తీరు స్పష్టంగా ఏర్పడుతున్నది. ఈరోజు దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోని మరి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు మరి మీరు ఉగ్రవాదులు మన పాలగాంలో జరిగినటువంటి విహారయాత్రల మీద జరిపిన దాడుల్లో వెంటనే 15 రోజుల్లోనే వారి యొక్క స్థావరాల మీద మరి దాడి తెలిసి అనేక వందల మంది ఉగ్రవాద సంస్థలని దాడి చేయలేదు. ఇదే నిదర్శనం అన్న. ఈరోజు పొట్టాపట్టా నింపుకోవడం కాదన్నా, రాజకీయం చేస్తున్నట్లయితే మన కోసం కాదు, ఫస్ట్ దేశం తర్వాత కుటుంబం తర్వాత మన ప్రజలను ఆలోచించాల్సినప్పుడే మన ఈ దేశం సుశాలంగా ఉంటుంది. ఈరోజు నరేంద్ర మోదీకి ఏముందన్నా? అతనికి ఒక అన్నదమ్ములు ఉన్నారా, భార్యాభర్తలు ఉన్నారా, అసలు పిల్లలు ఉన్నారా? ఆయన ఏమైనా ఆస్తి సంపాదించుకుంటున్నాడా? కేవలం భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి అందరూ కూడా నా యొక్క సమానులైన నా యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలు అని చెప్పేసి ఈరోజు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఇంత సస్యాల సామలంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు చూసినట్టయితే అనేక దేశస్తుల ప్రధానమంత్రులు ద మోడీస్ బాస్ అనే విధంగా ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారం ఉండడమే దీనికి ప్రధాన కారణం అన్న. మీరు ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే రాహుల్ గాంధీ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే దేశంలో ఎలాంటి డిసిషన్ తీసుకున్నా కూడా ఆ ఇంపాక్ట్ అనేది పూర్తి కంట్రీ పైన పడుతుంది అని చెప్పేసి మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ట్రంప్ కాల్ చేయగానే వీళ్ళు లొంగిపోయినారు, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఇది అలవాటే, ఇట్లాంటి బెదిరింపులకు వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు భయపడి వాళ్ళు లొంగిపోతూనే ఉంటారు, వాళ్ళ నైజమే ఇది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఈ న్యూస్ అనేది. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? ఈ దేశంలో అనేక సంవత్సరాలు రాహుల్ గాంధీ యొక్క
కుటుంబ సభ్యులు ఏలిరు ఈ దేశాన్ని. మరి ఆనాడు అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు. మరి ఇట్లాంటి ఆపరేషన్ సింధూర్ అనేది మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు కేవలం 11 సంవత్సరాల కాలంలోనే గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశాన్ని రక్షణ కవచంగా చూస్తున్నట్లయితే అనేక దేశ ప్రధానులు మన నరేంద్ర మోడీ మోడీస్ బాస్ అని ఉంటుంటే వీళ్ళకు ఈర్ష అన్న, వీళ్ళకు ద్వేషం అన్న, ఈరోజు అధికారం పోయిందని చెప్పేసి 11 ఏళ్ల నుంచి వీళ్ళకు మంట అన్న. కాబట్టి మేము రాహుల్ గాంధీ యొక్క మాటలను మేము చూసుకోము. నరేంద్ర మోదీ ట్రంప్కు లొంగిపోయే రకం కాదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు చూసినట్టయితే భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. మేము శాంతి కోల్పాలనే ఉద్దేశంతో ప్రజలమైన పాకిస్తాన్ ప్రజల మీద కాదు, ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద మరి ఇచ్చేయడం జరిగింది. మరి ఆ దేశమే లొంగిపోయి నేడు నరేంద్ర మోదీ ఇక్కడ ఉన్న అధికారులతో మేము సంప్రదింపులు జరుపుతామని చెప్పేసి అన్నారు. కానీ ఇలా ట్రంప్ది ఏం హస్తం లేదు. కాబట్టి మనమే శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో కేవలం మన పోరాటము పీఓకిని స్వాధీనం చేసుకునేంత వరకు ఆపరేషన్ సింధూరు ఆగదు అని చెప్పేసి స్పష్టంగా నరేంద్ర మోదీ గారు మరి ప్రతిసారి ప్రెస్ మీట్లో కావచ్చు ప్రతిసారి చెప్పడం జరిగింది. ఈ రాహుల్ గాంధీ మాటలు అనేది ఉత్తగున్నది. ఇంకా రాహుల్ గాంధీ కలగంటున్నాడు వచ్చే దాంట్లో నేనే ప్రధాన అవుతాని. ఈ 11 కాదన్నా 30 ఏళ్ళ వరకు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇట్లాంటి నరేంద్ర మోదీలు 100% ఉంటారు. తర్వాత స్టెప్ 100%. ఇంకా నరేంద్ర మోడీ పోపన్న కొంచెం ఆగుతున్నాడు. మా వాడు యోగి వస్తే ఖతమైపోతారు. కాబట్టి యోగి వచ్చిన దాకా చూసుకోవద్దనే ఉద్దేశంతోనే మరి కొంచెం ఇంకా వెయిట్ చేస్తున్నాడు. యోగి వస్తే ఇట్లా ఉండదన్న, మొత్తం కాషాయమయమైపోతుంది. అన్ని రాష్ట్రాలు కూడా కాషాయమైపోతుంది. బుల్డోజర్లు దిగుతాయి. బుల్డోజర్ నుంచే మరి రఫేల్ యుద్ధాలు ఎట్లవుతున్నాయో అట్లాంటివి ఉంటాయన్న. ఇంకా రాహుల్ గాంధీకి ఇంకా తెలియదు యోగిది ఏముందో. యోగి వచ్చిన తర్వాత ఈ దేశం ఎట్లుంటుందో అప్పుడు అందరూ కూడా చూస్తుంటారన్న. కాబట్టి సింగిల్ ద్వారా మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశానికి నరేంద్ర మోడీ అనే వ్యక్తి చాలా అవసరము. అతన్ని కాపాడుకున్న బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇది రాజకీయంగా చెప్తలేను, 100% దేశ రక్షణ కోసం చెప్తున్నా. ఈరోజు పహల్గామ్లో జరిగిన దాడి మనము నరేంద్ర మోడీ మేలుకోకపోతే రేపు ఇందూరులో అవుతుంది, రేపు తెలంగాణలో అవుతుంది, రేపు ఇంకో దగ్గర అవుతానే ఉద్దేశంతో బార్డర్ దాటాలంటే నా కొడుకులు పాకిస్తాన్ మన బార్డర్ దాటాలంటే పాకిస్తాన్ నా కొడుకులు పోసుకోవాల్సిందే. ఈరోజు ఒక అవమానం బాధతో చెప్తున్నానా. ఇది రాహుల్ గాంధీ కాదు, ఇక్కడ ఉన్న ఈ యొక్క సీఎం కూడా ఇదే మాట్లాడిండు. మొన్నటిదాకానేమో యుద్ధం చేసి నేను తిలకందిద్ది పంపిస్తా అని చెప్పిండు. అంతకుముందునేమో పెద్ద పాత్ర పోషిస్తున్నావు అని చెప్పేసిండు. ఇవాళ నీ పదవి ఉంటుందో ఊడదో నువ్వు గట్టిగా మాట్లాడుకుంటే నేను సీఎంకే తీసేస్తా అని చెప్పేసి మరి అక్కడ నుంచి కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టున్నారు. మరి మనోడు అందుకే నరేంద్ర మోడీ ఓడిపోయిండు, నా ట్రంప్కు లొంగిపోయిండు, మరి మన పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది చాలా విడ్డూరం. గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మీరు రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పాత్ర ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ దేశం సురక్షితంగా ఉన్నదంటే నరేంద్ర మోదీ వల్లనే ఉన్నదని. సో రానున్న రోజుల్లో దాంతోపాటు గతంలో కూడా నరేంద్ర మోడీ గారు క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో పూర్తి భారతదేశం, అఖండ భారతదేశాన్ని పూర్తిగా కాషాయమయం చేసాం ప్రతి రాష్ట్రాన్ని అని చెప్పేసి బల్లగుద్ది ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది. సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతా ఉంది అనుకుంటా ఉన్నారు అన్న? చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆపరేషన్ సింధూర్ అయి నెల రోజులు అయిందన్న. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి. ఇలా స్థానిక సంస్థలు పెట్టితే మీకు అర్థమైపోతుంది అన్న. ఇలా కాషాయమయం అయిపోతుంది మొత్తం గ్రామస్థాయిలో ఉన్న వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తలే అసహనంగా జరుగుతున్నారు. అరే ఇలా కంపల్సరీ నరేంద్ర మోడీ అవసరం. ఇలా మనం ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే దానికి కారణం నరేంద్ర మోదీ. కాబట్టి అతని యొక్క పాలనలో సురక్షితంగా ఉన్నదని చెప్పేసి ఈరోజు సంక్షేమ పథకాలు ఓన్లీ హిందూ మతం పేరు చెప్పుకొని బీజేపీ నడుస్తలేదన్న. ఈరోజు సంక్షేమ పథకాల కిసాన్ సమ్మాన్ కావచ్చు, మరి అదేవిధంగా పిఎంజీకే లోన్లు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు, మరి అనేక సంక్షేమ పథకాల విషయంలో ఈరోజు ఇంటింటికి గ్రామాన ఉచిత బియ్యం కావచ్చు. ఈరోజు మీరు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు పథకం చెప్తున్నారో దాంట్లో కూడా మరి ఇలా ప్రధాన ఆవాస్ కింద ఇల్లు మంజూరు చేయడం విషయమే కావచ్చు, మరి ఇలా నా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మరి ఇలా డ్రైనేజ్ సిస్టమే కావచ్చు, అదేవిధంగా శ్మశాన వాటికే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, మరి ఇంటి కూడా వెలిగే బల్బు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటిని అన్నింటినీ ఉద్దేశించే గ్రామ స్థాయి ఎన్నికలు పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు, అంతే కదా? అంటే ఒకవేళ ఆ ఎన్నికలు జరిగితే పూర్తి స్థాయిగా అంటే ప్రతి గ్రామంలో కూడా కాషాయ జెండా ఎగురుతుంది కాబట్టి ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారని అనుకుంటున్నారు, అంతే కదా? ఆ ఉద్దేశంతోనే కదా వాళ్ళు పెట్టేది.
ఇలా గ్రామస్థాయి ఎన్నికలు పెడితే మీ తేట తెల్లమైతే రాష్ట్రానికి పోతలేము, మేము దేశానికి పోతలేము. నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడున్న నీ కాంగ్రెస్ పాలన ఈ సంవత్సరం కాలంలో మీరు ఏమైతే సంక్షేమ పథకాలు చెప్పినారో ఇలా ఏం జరుగుతున్నాయి ఇంకా ఆలోచించాలి. ఒకసారి బోనస్ వేసినావు, ఇలా బోనస్ లేదు, రేపు యాసంకి వేస్తామని గ్యారెంటీ లేదు. ఇలా చాలామంది దొడ్డు రకాలను పనిచేసి సన్నాలు వేసుకుంటున్నారు. ఇలా అలా పరిస్థితి ఏంది, రేపు వర్షాకాలం వస్తుంది, దోమపోటు వస్తుంది రేపు. అంటే ఉద్దేశం ఏంటంటే ఇలా మీరు అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు 420 హామీలు చెప్పారు, 6 గ్యారెంటీలు చెప్పారు. ఒకసారి మీరు చూసుకోండి, రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళండి మీరు. ఆయన పదవి పోతామనే గండంతోనే ఈరోజు నరేంద్ర మోదీ మీద అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఆయన పదవి రావడానికి కోసం రేవంత్ రెడ్డి ఇతను పదవి పోతానే ఉద్దేశంతోనే ఇలాంటి ఆ కళ్ళబోలు మాటలు చెప్పుకుంటా ముందుకు పోతుంది తప్ప కానీ ఇక్కడ ఏం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా, సిగ్నేచర్ స్టార్ట్ చెప్తున్నా, 30 ఏళ్ల వరకు నరేంద్ర మోడీ పాలనే ఈ యొక్క దేశంలో ఉంటుందన్న. దాంతోపాటు నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో కూడా ఇవాళ ఆ పార్టీ ఆఫీస్లో కొన్ని మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఎలాంటి ఇంప్లిమెంట్ చేయాలా ఏంది అనే దానిపైన పూర్తి కసరత్తు జరుగుతూ ఉంది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇదొక ఇందూరు జిల్లాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. గతంలో టీడీపీ, కాంగ్రెస్, దాంతోపాటు బీఆర్ఎస్కి కంచుకోటగా ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలలో ఇవాళ పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి ఇప్పుడు పట్టణ స్థాయి వరకు కాషాయ జెండా ఎగురుతూ ఉంది ప్రతి ఇంటి మీద కూడా. దాంతోపాటు ఇలా రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి హిందుత్వవాదం ఇవాళ ఇందూరులో కనిపిస్తూ ఉంది. అంటే రానున్న రోజుల్లో ఎంతమంది శాసనసభ్యుల్ని మీరు గెలిపించుకునే అవకాశం ఉంది? దాంతోపాటు ఈ గ్రామ స్థాయి కావచ్చు, దాంతోపాటు ఏవైతే మనకి ప్రతి ఎలక్షన్లో మీరు ఎట్లా చూపించబోతా ఉన్నారు మీ సత్తా అనేది? అన్న, దీనికి ప్రధాన కారణం దేశానికి మోడీ, ఇందూరుకు ఏడి. ఇక్కడ కేవలము మాకు పెద్దన్న పాత్రలాగా పోషిస్తున్నటువంటి ఇందూరు కంచుకోట ఖచ్చితంగా భవిష్యత్తులో అరవింద్ అన్న గారి నాయకత్వంలో, అరవింద్ అన్న గారి సారథ్యంలో ఇందూరులో ఖచ్చితంగా ఉమ్మడి మొత్తం కూడా కామారెడ్డి మనం ఇందూరు కలుపుకొని 7 సీట్లు ఈరోజు మనం 2 గెలవడం జరిగింది. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో 7 సీట్లు గెలవడమనే తన యొక్క లక్ష్యం పెట్టుకున్నాడు. మనం పార్టీ ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో, ఓటు శాతం ఎప్పుడైతే పెరుగుతుందో, అరవింద్ అన్న ఎప్పుడు ఒకటే చెప్తుంటారు మన అందరూ కూడా కార్యకర్తలకు, మనం ఫస్ట్ మన గ్రామ స్థాయిలో మన పార్టీని బలోపేతం చేయాలి. దాని తర్వాత మండల స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో మనము ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఈ యొక్క రాష్ట్రంలో మన కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పేసి అరవింద్ అన్న గారు చెప్పడం జరుగుతుంది. ఇవాళ మాకు పెద్దన్న పాత్రలాగా ఇవాళ అక్కడ కీ రోల్గా పాత్రనిస్తూ ఈరోజు ఇందూరులో ఒక పార్లమెంటు మెంబర్ ఆఫ్ రెండోసారి గెలవడం, మరి అదేవిధంగా అక్కడ ఆర్మూరులో పైడి రాకేష్ రెడ్డి అన్న గెలవడము, కేవలం 3 నెలల కాలంలోనే వచ్చినటువంటి ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి అన్న గెలిపించుకోవడం, ఆర్మూరు ప్రజలు ఇక్కడ సేవాదాత దృక్పథంతో మరి ముందంజలో వెళ్తున్న ధన్పాల్ సూరన్న గారి యొక్క సారథ్యంలో ఇక్కడ అర్మల గెలవడం, కొన్ని ఓట్లతోని మా నిజామాబాద్ రూరల్ ఆశాజ్యోతి ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చిన, ఒక జెడ్పీడీ స్థాయి నుంచి వచ్చిన, ఒక నిస్వార్థమైన కార్యకర్త నుంచి వచ్చిన ఇలా దినేష్ అన్న గారు ఇలా ఇందూరు జిల్లా అధ్యక్షుడిగా 2వ సారి విజయం సాధించిన తర్వాత అనేక కార్యక్రమాలు ఓడిపోయిన తర్వాత ఇలా అనేక మంది ఓడిపోయిన తర్వాత మరి ఎక్కడున్నారో తెలియదు, లాస్ట్ 2 నెలలు 3 నెలలు వచ్చేసి పైసలు తీసుకొని టికెట్లు కొనుక్కుంటారు. కానీ మా దినేష్ అన్న ఇందూరు జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత మరి డే 1 నుంచే 2వ రోజు నుంచే తన యొక్క కార్యక్రమాలు అనేది నిజామాబాద్ రూరల్లో మరి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాల విషయంలో ముందు కూడా జరిగింది. అరవింద్ అన్న గారి ఫండ్ విషయంలో కూడా అనేక గ్రామాల్లో అన్ని విధాలుగా ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తన కంటెంట్ చేసిన నియోజకవర్గంని పోషిస్తూ ఇటు పెద్దన్న పాత్రగా అరవింద్ అన్న సారథ్యంలో తన యొక్క మార్గదర్శనంలో ఇందూరు జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో ప్రతి వర్క్షాప్ విషయంలో ఈరోజు 11 సంవత్సరాలైన జిల్లా కార్యశాల కూడా విషయంలో కూడా అక్కడ మన క్లాసులు చెప్పడం విషయంలో కూడా మరి ముందంజలో దినేష్ అన్న గారు ఉండడం జరిగింది. సో మీరు ఒక నినాదంతో బయటకు వెళ్తా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లా ప్రజలంతా కూడా ఎవరిని అడిగినా కూడా ఇదే నినాదం చెప్తా ఉన్నారు, దేశానికి మోడీ, ఇందూరుకి ఏడి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ పటిష్టంగా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే క్లియర్ కట్గా నిజామాబాద్, ఇందూరు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. దాంతోపాటు మరి ఎవరైతే ఈ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వేరే జిల్లాలలో ఎందుకు బలం పుంజుకోలేకపోతుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. అంటే ప్రతి ఏరియాలో కూడా, ప్రతి జిల్లాలో కూడా మీ బీజేపీ శ్రేణులు ఉంటారు, బీజేపీ లీడర్స్ ఉన్నారు. మరి అక్కడ ఎందుకు ఇంపాక్ట్ కనిపిస్తలేదు, ఇక్కడనే ఇంత బలంగా ఎందుకు అయింది అనే దానిపైన ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అంటే ఇది పెద్ద లెవెల్ అన్నది తమ జిల్లా స్థాయిలో
అనేక స్టాండ్ ఉన్న అంటే కార్యకర్త ఉన్నాడు, అనేక ఉన్న అంటే ఒకసారి ఎమ్మెల్యే 2 సార్లు ఎంపీలు అట్లా చేసిన అనేక కార్యకర్తలు, అనేక అంటే రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ స్పెషల్గా ఇందూరు మీద ఎందుకు మీకు అంతగానని చెప్తున్నా అంటే, ఈడ ఒక క్రమశిక్షణ గల ఒక కార్యకర్తను తయారు చేసే దమ్మున్న నరేంద్ర మోదీ యొక్క సారథ్యంలో ఈరోజు ఇందూరులో ఏడీ టీం అనేది మరి ఉండడం జరిగింది. ఈరోజు అరవింద్ అన్న సారథ్యంలో ఈరోజు ఇందూరు సస్యశ్యామలమవుతుంది. అన్న 6 ఏళ్ల నుంచి పసుబోర్డు అన్నారన్న ఈ యొక్క దద్దమ్మలు. ఈరోజు పసుబోర్డు తీసుకొచ్చి కార్యాలయం కూడా ఇక్కడనే పెట్టడం జరిగింది. కాబట్టి అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, కార్యకర్తలను కలుపుకునే విషయంలో కావచ్చు, తన సొంత నిధుల నుంచి అన్న ఈరోజు ఏ ఎంపీ ఇక్కడ అనేక మంది ఎంపీలు పనిచేశారన్న నిజామాబాద్లో, కానీ తన సొంత ట్రస్ట్ ఉన్నది అరవింద్ ధర్మపురి ట్రస్ట్ నుంచి ఓ కార్యకర్త బూత్ స్థాయి కార్యకర్త చనిపోతే ₹1,00,000, ఓ కార్యకర్త మంచిగా ఆయన ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి ₹30,000, ఓ కార్యకర్త మా పెళ్లిళ్ళు వేసుకుంటే ఒక ₹50,000 తన సొంత ట్రస్ట్ ద్వారా కార్యకర్తలను భరోసిస్తున్నాడన్న. ఇలా అరవింద్ అన్న ఏం తక్కువ చేసిన నిజామాబాద్కి. తప్పకుండా ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా మాకు నమ్మకం ఉన్నది. ఇందూరులో ఏ విధంగా అయితే పరిశ్రమలో రేపు రాష్ట్రానికి కూడా ఈ యొక్క మా రాష్ట్ర నాయకత్వం తప్పకుండా అరవింద్ అన్న పేరు అనౌన్స్ చేస్తారని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో ఇదాన్ని మొత్తానికి ఏ జిల్లాలో చూసుకున్నా బీజేపీ కార్యకర్తలు ఇంత బల్లగుద్ది మరి ఇలా మాట్లాడుతున్నారు అంటే దానికి సపోర్ట్ ఎవరు అన్నారంటే దేశానికి మోడీ. దాంతోపాటు ఏదైతే మనకి నిజామాబాద్ గురించి మాట్లాడుకుంటే ఈ జిల్లాకి ఏడీ అని చెప్పేసి వాళ్ళు ఇలా ఒక సిద్ధాంతంతో బయటకు వెళ్తా ఉన్నారు. దాంతోపాటు 11 సంవత్సరాలు ఇలా దిగ్విజయంగా ఇలా పరిపాలన చేస్తూ ఇలా రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది అనే దానిపైన కూడా పూర్తి మార్గదర్శకాలతోనే క్లియర్ కట్గా వాళ్ళు వెళ్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ దాంతోపాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ కార్యాలయాలు కావచ్చు, దాంతోపాటు ప్రతి గ్రామాన కూడా ఇవాళ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి.